హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, ఉప ఎన్నిక రావడం తథ్యం. ఎక్స్లో హరీష్ రావు జోస్యం. ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్స్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హతకు గురి కావడం తప్పదని అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత గురయ్యి ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని వెల్లడించారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని హరీష్ రావు గారు ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదికగా తెలియజేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసన సభాపతి 4 వారాల్లో నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని తెలియజేశారు. కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన దీనిపై వాదనలు ముగించిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.